నన్ను బలపర్చు క్రీస్తు యందు నేను సమస్తము చేయగలను. దేవుడు మన పక్షమునుండగా మనకి విరోధి ఎవడు? ఆమేన్, ఆమేన్. ఆయన మార్గంలో అంటే యేసు ప్రభు మార్గంలో మనం నడుస్తున్నప్పుడు మనం అదే మార్గంలో ఉన్నామా లేదా అని చెక్ చేసుకోవడానికి ఇది ఒక అవకాశంగా తీసుకుందాం. ఈ దినాల్లో అవుతున్న ధ్యానాలు మనం రైట్ వేలో ఉన్నామా లేదా అని చెక్ చేసుకోవడానికి. చూడండి, అదొక సైన్ బోర్డ్ గా ఉంటున్నాయి. ఎందుకంటే మనం ఒక ఊరు వెళ్తున్నాం అనుకోండి, హైవే మీద మనం వెళ్తున్న ఊరు కరెక్టా కాదా, మనం డెస్టినేషన్ కి చేరుతామా లేదా అని ఎలా చెక్ చేసుకుంటాం? కొన్ని కిలోమీటర్లు, ఇంకెన్ని కిలోమీటర్లు ఇలా చూసుకుంటూ ఉంటాం. అండ్ మనం మధ్యలో రావాల్సిన స్టేజెస్ వస్తున్నాయా లేదా, అండ్ ఒక్కొక్క పట్టణం మనం దాటుతున్నప్పుడు మనం ఎంత చేరువలో ఉన్నాం మన గమ్యానికి అనేది కూడా మనకు అర్థమవుతూ ఉంటుంది. సేమ్ ఎగ్జాక్ట్ గా అలాగనే ఇట్స్ ఎ జర్నీ. అది ఒక ప్రారంభం ఉంది, దానికి ఒక అంతం కూడా ఉంది. ఎగ్జాక్ట్ గా అలాగనే ఆది అంతం అయిన వాడు ఆయన జర్నీ ప్రారంభించారు, అది అంతం కూడా ఆయనే చేస్తారు. ఈ మధ్యలో ఉన్న ప్రయాణం ఏదైతే ఉందో అవన్నీ కూడా మనం ఒక్కొక్క స్టేజ్ చూసుకుంటే మనకు అర్థమవుతుంది. అప్పుడు ఆ స్టేజెస్ గుండా మనం కూడా వెళ్తున్నామా లేదా అని చెక్ చేసుకుంటేనే మనకు అర్థమవుతుంది మనం రైట్ వేలో ఉన్నామా లేదా అని. ఏదైనా పర్వాలేదు, బండి వెళ్తుంది కదా, చల్తే కన్నా గాడి హే అన్నట్లుగా వెళ్ళిపోతున్నాం అనుకోండి, అది గమ్యం సరిగా చేరతామా లేదా డౌటే కదా. దిగిన తర్వాత మనం వెళ్ళవలసిన ఊరు వేరు, మనం చేరిన ఊరు వేరు అనుకోండి, ఎంత కష్టం. అలా అంటే భూమి మీద అయితే మరలా ఇంకొక బస్సు లేకపోతే ఇంకో ట్రైన్ క్యాచ్ చేయడానికి అవకాశం ఉంటుందేమో గాని, దేవుని దగ్గర మన జీవిత కాలం అయిపోతే మళ్ళీ ఇంకొక జీవితం అయితే మనకి లేదు. నేనేమంటున్నానంటే, మరలా ఈ బాడీని నేను క్యాచ్ చేయగలను, మరలా ఇంకొకసారి వస్తాను, ఇంకొక జన్మ ఉంది, ఇవన్నీ అబద్ధం. వీటిల్లో మనకి సత్యం లేదు. మనం అలాంటి వాటి మీద ఆశ పెట్టుకుంటే మోసపోతాం. ఎంతమందికి అర్థమైంది చెప్పండి? అలా బ్లడ్ లైన్ ని చూపిస్తూ కొన్ని విషయాల్ని మనం చూద్దాం. ప్రభు అయిన యేసు మొట్టమొదటిగా ఆయన నూతన నిబంధన చూపిస్తున్నప్పుడే ఒక బ్లడ్ లైన్ లేకపోతే ఆయన వంశావళి అని చూద్దాం రండి ఒకసారి. మత్తయి సువార్త 1వ అధ్యాయం చూడండి, ఏమనుంది? అబ్రహాము కుమారుడు దావీదు కుమారుడు యేసు క్రీస్తు వంశావళి. అంటే మధ్యలో ప్రామినెంట్ గా చూపిస్తున్న క్యారెక్టర్స్ అవి. అండ్ యేసు ప్రభుని మెన్షన్ చేస్తున్నప్పుడు కూడా ప్రవచన సారమే కదా. ఆయనను ఎన్నిసార్లు మనం చూస్తే కూడా చిగురుగా మెన్షన్ చేసి ఎక్కువగా దావీదు చిగురు అని మెన్షన్ చేశారు, అవునా కదా? సో దావీదులో గాని అబ్రహాంలో గాని అలా తన వంశంలో ఆ పిలువబడుతున్న లేదా తన పితరులు అని చెప్పబడుతున్న, ఫిజికల్ గా పితరులు అని చెప్పబడుతున్న ఆ వంశంలో వాళ్ళందరి జీవితాల్లో ఏమేం జరిగాయో అవన్నీ కూడా యేసు ప్రభులో కూడా జరుగుతూ ఉన్నాయి. ఎందుకంటే పాత నిబంధన మొత్తం రాబో వాటి యొక్క ఛాయ, నిజస్వరూపం యేసులో ఉంది. అది పండుగ అమావాస్యలు కావచ్చు, అన్నపానములు కావచ్చు, మరి ఇతరవి ఏవైనా కావచ్చు, మనం ఏది టచ్ చేయాలన్నా దాని నిజ స్వరూపం యేసులోనే ఉంది. మోషే కాలంలో దేవుడిచ్చిన ప్రత్యక్ష గుడారం నెరవేర్పు ఎవరిలో ఉంది? యేసులో ఉంది. ఐగుప్తు నుంచి విడుదల అవుతున్న కాలం ఎవరిలో ఉంది? యేసులో ఉంది. ఎవ్రీ ఏరియా ఆయన విమోచకుడుగా కనిపిస్తున్నారు, రక్షకుడుగా కనిపిస్తున్నారు. సో ప్రతి విషయంలోనూ కూడా నిజ స్వరూపం అయితే యేసులోనే కనబడుతుంది. అలాగనే ఇప్పుడు దావీదు కుమారుడైన యేసు క్రీస్తు వంశావళి. అంటే దావీదు ఎంత ప్రాముఖ్యమైన వాడు ఈ వంశావళి మొత్తంలో.
అండ్ హేబేలుకు బదులుగా ప్రతిగా షేతునిచ్చినట్టుగా మనం లూకా సువార్తలో చదువుతున్నాం. 3వ అధ్యాయం 38వ వచనం చూడండి. కైనాను ఏనోషుకు, ఏనోషు షేతుకు, షేతు ఆదాముకు, ఆదాము దేవునికి కుమారుడు. అండ్ ఈ షేతు ఎవరికి బదులుగా ఇవ్వబడ్డాడండి? హేబేలుకు బదులుగా ఇవ్వబడ్డారు. ఆదికాండం 4వ అధ్యాయం 25వ వచనం. ఆదాము మరలా తన భార్యను కూడినప్పుడు ఆమె కుమారుని కని, కయ్యను చంపిన హేబేలునకు ప్రతిగా దేవుడు నాకు మరి ఒక సంతానమును నియమించెననుకొని అతనికి షేతు అను పేరు పెట్టెను. అలా ఆయన వంశావళిని మనం ఒకసారి గనక చూస్తూ ఉంటే, ఫస్ట్ హేబేలునకు ప్రతిగా అని చెప్తున్న దాంట్లోనే ఆయన చేయబోతున్న కార్యం కనిపిస్తుంది. ఆమెన్. ఎంతమందికి అర్థమవుతుంది? హేబేలుకు ప్రతిగా అని చెప్తున్నప్పుడే హేబేలులో జరిగిన కార్యం యేసులో నిజస్వరూపమై కనబడాలి. హేబేలులో జరిగిన కార్యం ఒక ఛాయ, అది నిజస్వరూపం ఎవరిలో జరుగుతుంది? యేసయ్యలో జరుగుతుంది. హల్లెలూయా. ఇలా ఆయన వంశావళి మొత్తంలో ప్రామినెంట్ క్యారెక్టర్స్ ఎవరైతే మనకు కనిపిస్తున్నారో వాళ్ళందరిలోని గనక, అంటే బైబిల్లో మనకి ఇచ్చిన ఎవిడెన్సెస్ బట్టి చూస్తే మాక్సిమం ఆయన ఏం నెరవేరుస్తున్నారు అనేది ఛాయారూపకంగా మనం పాత నిబంధనలో ఫైండ్ అవుట్ చేయగలం. అర్థమవుతుందా? ఎందుకు ఇవన్నీ అంటే, మనం వెళ్తున్న మార్గంలో మనం ఎలా బిహేవ్ చెయ్యాలి, ఎలా చేయకూడదు, ఎలా ఆలోచించాలి, ఎలా చేయకూడదు, ఇవన్నీ నేర్పించడానికే, సంఘమునకు నేర్పించడానికే ప్రభు ఇవన్నీ మన కోసం రాయించారు. వాక్యము చేత ఉదక స్నానం, అవునా? వాక్యము ద్వారా మనకి నీళ్లతో స్నానం చేసినట్టుగా ఒక శుద్ధీకరణ జరుగుతుందని అర్థం. సో ప్రభు ఇప్పుడు మన జనరేషన్ ని కడగబడి అలంకరించుకుంటున్న స్థితిలో చూడాలని ఆశపడుతున్నారు. పాత నిబంధనలో ఉన్న వారికి వారి ఛాయలోనే ఉన్నారు గనుక, వారికి ఏమీ తెలియదు గనుక వారికి క్షమాపణ ఉందేమో గాని, దుష్టాంతాలుగా అనేక కార్యములను మన ముందు పెట్టిన తర్వాత మనం ఫెయిల్ అయితే మనకి తీర్పు ఎలా ఉంటుందో ఆలోచించండి. కాలేజ్ స్టార్ట్ చేసిన స్టార్టింగ్ బ్యాచ్ అనుకోండి, ట్రయల్ బ్యాచ్ లాగా ఉంటుంది, అవునా? కానీ నెక్స్ట్ బ్యాచ్ కి వీళ్ళ రికార్డ్స్ అన్ని ఇచ్చి రాయమంటే, ఇప్పుడు నెక్స్ట్ బ్యాచ్ వాళ్ళు ఇంకా బాగా రాయాలా లేకపోతే ఇంకా చండాలంగా రాశారనుకోండి, వాళ్ళని ఆ టీచర్స్ యాక్సెప్ట్ చేస్తారా? ఆ ఫైల్స్ ఓకే చేస్తారా? వెళ్ళి మళ్ళీ రాసుకుని రమ్మంటారు, అవునా? కానీ ఫస్ట్ బ్యాచ్ కి రిఫరెన్స్ లేదు. అలా ఎవరికి అంటే పలానా అని చూపించడానికి అవకాశం లేదు. అలా ఇశ్రాయేలీలు మొత్తం కూడా రిఫరెన్స్ పాయింట్ లేకుండా వాళ్ళు మనకి దుష్టాంతాలుగా ఉండడానికి వాళ్ళని దేవుడు అలా
తీసుకుని వచ్చారు. వాళ్ళల్లో కూడా ఆయన వంశావళిలో మనం గనుక కొన్ని పాయింట్స్ చూడగలిగితే మన జీవితంలో మనం ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు అనే విషయం మనకు అర్థమవుతుంది. సంఘంగా అండ్ సంఘం అయితే ఆ కోణంలో చూడాల్సిందే. చెప్పండి అన్నమాట. సంఘం అయితే ఆ కోణంలో చూడవలసిందే. హల్లెలూయా. ఇప్పుడు నేను మాట్లాడుతున్న మాట ఏంటంటే, నువ్వు మత్తయి సువార్త చదివావు, లూకా సువార్త చూసావు, ఆయన ముందున్న తరాల సంఖ్య పేర్లు మాత్రం రాశారు. మరి ఆయన తర్వాత ఉన్న సంఖ్య పేర్లేవి జీవ గ్రంథంలో కనబడతాయి. ఆమేన్. హల్లెలూయా. జీవ గ్రంథంలో ఆ పేర్లన్నీ మరి ఏమేమి చూసి రాస్తారో నాకైతే తెలీదు, కానీ ఖచ్చితంగా ఆయన మార్గంలో నడిస్తేనే రాస్తారు. ఎందుకంటే నేను జయించిన ప్రకారం జయించిన వారిని అని చెప్పారు. సో ఆయన వెళ్ళిన ప్రతి స్టేజ్ లో వెనక వస్తున్న వారు ఉంటారు, ఉండాలి. చూడండి, ఒక వంశావళిలో నుంచి ఒక వ్యక్తి బయటికి వస్తే వారి వంశమును మనం పొగుడుతూ ఉంటాం. ఇప్పుడు రాజీవ్ గాంధీ, ఇందిరా గాంధీ ఇలా చెప్పామనుకోండి, వాళ్ళల్లో ఒక టైప్ ఆఫ్ పెక్యులర్ క్యారెక్టర్స్ ఉంటాయా లేదా చెప్పండి. ఎగ్జాక్ట్ గా అలాగనే దావీదు, అబ్రహాము, యేసయ్య ఇలా చెప్తున్నప్పుడు వాళ్ళల్లో కొన్ని పెక్యులర్ క్యారెక్టర్స్ ఉన్నాయి. అలా షేతు రావడానికి ముందుగా ఉన్న హేబేలులో జరిగిన కార్యం యేసులో కూడా నిజ స్వరూపంగా జరుగుతుంది. దావీదులో జరిగిన కార్యాలు యేసులో జరుగుతాయి. అలా ఆయన వంశావళిలో కొన్ని మనం మచ్చుకకి చూడడానికి ప్రయత్నం చేద్దాం. సో దానిలో భాగంగానే వెళ్దాం రండి. ఆదికాండం 4వ అధ్యాయం 5వ వచనం. 5వ వచనం చూడండి. 4, 5 వచనాలు చూడండి. 4, 5 వచనాలు దయచేసి చదవండి. ఆదికాండము 4వ అధ్యాయము 4, 5 వచనములు. హేబేలు కూడా తన మందలో తొలిచూలున్న పుట్టిన వాటిలో కొవ్విన వాటిని కొన్ని తెచ్చెను. యెహోవా హేబేలును తన అర్పణను లక్ష్య పెట్టెను, కయీనును అతని అర్పణను ఆయన లక్ష్య పెట్టలేదు. కాబట్టి కయీనుకు మిక్కిలి కోపం వచ్చి అతడు తన ముఖము చిన్నబుచ్చుకొనగా. చూసారా, హేబేలుకు కయీనుకు ఉన్న ఆ డిఫరెన్స్ ఏంటి? హేబేలు యొక్క అర్పణ దేవుడు లక్ష్య పెట్టారట, అది ప్రాబ్లం. కయీనుకి ఇక అతని అర్పణ ఆయన లక్ష్య పెట్టలేదు కాబట్టి ఇక కయ్యనికి మిక్కిలి కోపం వస్తూ ఉంది. ఇంకా కయ్యను తన తమ్ముడైన హేబేలుతో మాట్లాడుతున్నాడు. అలా మాట్లాడుతూ తన తమ్ముడైన హేబేలు మీద పడి అతనిని చంపెను అనుంది. చూడండి 8వ వచనం చూడండి. కయ్యను తన తమ్ముడైన హేబేలుతో మాట్లాడాను. వారు పొలంలో ఉన్నప్పుడు కయ్యను తన తమ్ముడైన హేబేలు మీద పడి అతనిని చంపెను. ఇప్పుడు గమనించండి, నువ్వు ఏం చేసావు? ఈ రక్తం ఏం నాకు మొరపెడుతుంది అని మరలా ప్రభు మాట్లాడడానికి వచ్చారు. అది కూడా ఒకసారి చూద్దాం. 9వ వచనం. యెహోవా నీ తమ్ముడైన హేబేలు ఎక్కడ ఉన్నాడు అని కయ్యను అడగగా అతడు నేను ఎరుగను, నా తమ్మునికి నేను కావలివాడినా అనెను. అప్పుడు ఆయన నీవు చేసిన పని ఏమిటి?
నీ తమ్ముని రక్తం యొక్క స్వరం నేలలో నుండి నాకు మొరపెట్టుచున్నది. కావున నీ తమ్ముని రక్తమును నీ చేతిలో నుండి పుచ్చుకొనుటకు నోరు తెరిచిన ఈ నేల మీద ఉండకుండా నీవు శపించబడిన వాడవు. ఎంతమందికి అర్థమవుతుంది? గమనించండి. వద్దు అని చెప్పిన పండు తిన్నప్పుడు నువ్వు తిన్నావు గనుక, వద్దు అని చెప్పిన పండు తిన్నావు గనుక ఆదాం నువ్వు శపించబడిన వాడవు అన్నారా? అనలేదు. ఏమన్నారు? నీ నిమిత్తము 17వ వచనం, నీ నిమిత్తము నేల శపించబడి ఉన్నది అన్నారు. ఇప్పుడు శాపంలో శాపం ఏంటండి? శాపంలో శాపము ఎట్లా? అంటే నోరు తెరిచిన ఈ నేల, అర్థం ఈ శపించబడిన నేల మీద కూడా ఉండకుండా నీవు శపించబడ్డావు. హేబేల్ని చంపడం ద్వారా దేవుడు అసలు శపించలేని అంటే భూమి మీదకి డిస్ప్లేస్ చేశారు ప్రభు శాపాన్ని. కానీ ఆ మొత్తాన్ని హేబేల్ని చంపడం ద్వారా వాళ్ళు కొందెచ్చుకున్నట్టుగా అయింది. ఎగ్జాక్ట్ గా అలాగనే యేసు ప్రభు వారి విషయంలో కూడా ఈ ప్రధాన యాజకులు, పరిసయ్యులు వీళ్ళందరికీ ప్రాబ్లం ఏంటి? యేసయ్య ప్రజలందరి చేత అంగీకరింపబడుతున్నారు, వారికి తండ్రి గురించిన జ్ఞానం లేదండి. మా తండ్రి అబ్రహాం అంటారు వాళ్ళంతే. నాకు అబ్రహాం కూడా తెలుసు అంటే నువ్వు ఏం మాట్లాడుతున్నావు? నీకు నిండా 50 ఏళ్ళన్నా లేవు. అబ్రహాం కంటే నువ్వు ముందు పుట్టావా? నీ తల్లి ఎవరో, నీ తండ్రి ఎవరో, నువ్వు ఎక్కడున్నావో, ఎక్కడి నుంచి వచ్చో మాకు తెలీదా అని యేసుతోనే తర్కం చేస్తా ఉండినారు. వారికి తండ్రిని గురించిన వివేచన, తండ్రిని గురించిన జ్ఞానము లేదు. అది తండ్రి అనుగ్రహిస్తే తప్ప దొరకదు. యేసు బయలుపరచడానికి సిద్ధంగా ఉన్న మూయించబడిన కన్నులను బట్టి, మూయించబడిన చెవులను బట్టి వారు దాన్ని గ్రహించలేని స్థితిలో ఉన్నారు. ఇలాంటి సమయం ఆయన రక్తమును బట్టిన అపరాధం ఇప్పుడు వారందరి మీదకి వారు తీసుకుంటున్నారు. ఇది ఎలా అని మనం మళ్ళీ చూద్దాం. ఇక్కడ మనకి ఫస్ట్ మనం చూసుకుంటున్న సబ్జెక్ట్ ప్రస్తుతం ఏంటి అంటే హేబేలు మీద కోపగించిన కయ్యను. చెప్పండి. ఇప్పుడు మనందరికీ తెలిసిన ఏరియాకి వెళ్దాం రండి. 1 సమూయేలు 18వ అధ్యాయం 6వ వచనం నుంచి చదువుకుందాం. 6 నుంచి 9 వరకు చదువుతాం. 1 సమూయేలు 18వ అధ్యాయము 6 నుండి 9 వచనాలు. దావీదు ఫిలిష్తీయుని హతము చేసి తిరిగి వచ్చినప్పుడు స్త్రీలు ఇశ్రాయేలీయుల ఊళ్ళన్నింటిలో నుండి
ఇశ్రాయేలీల ఊళ్ళన్నిటిలో నుండి తంబురలతోనూ సంభ్రమముతోనూ వాద్యముతోనూ పాడుచు నాట్యమాడుచు రాజైన సౌలును ఎదుర్కొంటకై వచ్చిరి. ఆ స్త్రీలు గాన ప్రతిగానములు చేయుచు వాయించుచు సౌలు వేల కొలదియు దావీదు 10,000 కొలదియు శత్రువులను హతము చేసిరనిరి. ఆ మాట సౌలునకు ఇంపుగా నుండనందున అతడు బహు కోపము తెచ్చుకొని, వారు దావీదునకు 10,000 కొలది అనియు నాకు 1,000 కొలది అనియు స్తుతులు పాడిరే అనియు నా రాజ్యము తప్ప మరి ఏమీ అతడు తీసుకొనగలడు అనుకొనెను. అక్కడ 9 కూడా చదవాలా? అవునరా. కాబట్టి నాట నుండి సౌలు దావీదు మీద విషపు చూపు నిలిపెను. ఇప్పుడు చూడండి, దావీదు చిగురుగా యేసయ్యని మెన్షన్ చేశారు. సో దావీదు జయిస్తున్న ఏరియాలో దావీదు అనుభవించినది కూడా నిజస్వరూపమైన యేసులో జరుగుతుంది. ఇప్పుడు చూడండి, ఆయన దావీదు నిజంగానే గొల్యాతును చంపడం అనేది చాలా పెద్ద టాస్క్. మరి రిటర్న్ వచ్చేటప్పుడు తనకి తాను చేసిన క్రియను బట్టి ఖ్యాతి దొరకదా? దొరుకుతుంది. హేబేలుకు కూడా తన అంగీకరింపబడిన కారణమే కదా, తన అర్పణ అంగీకరింపబడిన కారణమే కదా తన మీద కోపం రావడానికి కారణం. ఎగ్జాక్ట్ గా అలాగనే దావీదు చూడండి, సౌలుకి ఆ మాటలు ఇంపుగా లేవట అండ్ బహుగా కోపం తెచ్చుకున్నాడట. ఇంకా తర్వాత ఎంతగా తరిమాడంటే తన లోపలికి ఆ విషపు చూపు ఎంటర్ అయిపోయింది. ఆ విషపు చూపును బట్టి తను ఎలా మారాడంటే చూడండి, తర్వాత మరునాడు దేవుని యొద్ద నుండి దురాత్మ సౌలు మీదకి బలముగా వచ్చినందున అతడు ఇంటిలో ప్రవేశించుచుండగా దావీదు మునిపటిలాగున వీణ చేత పట్టుకుని వాయించెను. ఒకప్పుడు సౌలు చేతిలో ఒక ఈట ఉండగా దావీదును పొడిచి గోడకు బిగించుదని అనుకొని సౌలు ఆ ఈటను విసిరాను. అయితే అది తగలకుండా దావీదు 2 మార్లు తప్పించుకొనెను. ఎంతగా తన విషపు చూపు నిలిపాడంటే తన వల్ల అవ్వట్లేదు. తన చేతిలో ఉన్న ఈటను ఎవరి మీదకి వెయ్యాలి? శత్రువు మీదకి వెయ్యాలి. కానీ ఎవరి మీదకి వేస్తున్నాడు? దావీదు మీదకి వేస్తున్నాడు. అంటే తెలియకుండానే తన లోపల ఒక శత్రుత్వం పెరిగిపోయింది. ఎగ్జాక్ట్ గా అలాగనే ప్రధాన యాజకులకి కూడా యేసయ్య మీద తెలియని ఒక శత్రుత్వం పెరిగిపోయింది. ఒకటి, యేసు ప్రభు చేస్తున్న లాంటి కార్యాలు వీళ్ళు చేయలేకపోతున్నారు. 2, ప్రజలందరిలోని కూడా వీళ్ళకున్న పేరు ప్రఖ్యాతులు గ్రేట్ అనే ఫీల్ ఇప్పుడు కొంచెం కొంచెంగా తగ్గిపోతుంది. ఎందుకు? అసలైన నిజమైన గ్రేట్ దిగారు గనుక. ఆమేన్. అర్థమవుతుంది. ఇప్పుడు బాప్తిస్మ ఇచ్చిన యోహాన్తో ప్రాబ్లం లేదండి. ఎందుకు? నా వెనుక వచ్చేవాడు నాకంటే శక్తిమంతుడు అనే క్లారిటీ ఉంది కనుక. కానీ ఈ ప్రధాన యాజకులకి ఆ మనస్తత్వం లేదే. బయట ఉండవలసిన ఒక ప్యూన్ లోపల ఉన్న కలెక్టర్ కంటే ఎక్కువ ఫీల్ అయితే ఎలా? బయట నుంచి ఒక వర్తమానం లోపలికి, లోపల నుంచి ఒక పేపర్ బయటికి తేవాలి. ఇదే కదండి ప్యూన్ పని, అదే కదా. సేవకుడు అంటే ఏంటండి? సేవ చేయడం.
ఆల్మోస్ట్ అంతే కదా, ఆ పనే కదా. లోపలికి నువ్వు విన్నపాలన్నీ లోపల తీసుకెళ్ళాలి, అక్కడి నుంచి సమాధానాలను బయటికి తీసుకురావాలి. ఇదే కదా. లోపల ఉన్న దేవుని కంటే అధికంగా ఆలోచన చేస్తే ఎలా? అలా అనవసరమైన కోపం, అనవసరమైన ఆలోచనలు ఆఖరికి ఎక్కడికి దారి తీస్తున్నాయి చూడండి. అక్కడ కూడా హేబెల్ని చంపేంత వరకు ఆ కోపం ఉండింది, కారణంగా మారింది. ఇక్కడ కూడా దావీదుని చంపడానికి ఈట విసిరి ఆ ప్లాన్ చూడండి, గోడకి బిగించేస్తాడట. కనీసం గొలియాతుని చంపాడన్న భయం కూడా లేదు. అంతే కదా, గొలియాతుని చంపాడు నేనెంత మాత్రం అనుకున్నా అవకాశం లేదు. ఎందుకు తెలుసా? దురాత్మ ఎంటర్ అయిపోయింది. నేనేమంటున్నానంటే, దావీదు మీద చంపడానికి సౌలు తన మైండ్ సెట్ తో ఇక ఆలోచన విధానం కోల్పోయాడండి. ఇక దురాత్మ ఎలా చెప్తే అలా నడుచుకునే ఒక తత్వంలోకి తను ఎంటర్ అయిపోయాడు ఆల్రెడీ. దేవుడు ఎవరిని తప్పించాలో, ఎవరిని ఏం చేయాలో ఆయన ప్రణాళిక ప్రకారం ఆయన చేస్తున్నారు. కానీ ఇక్కడ మనకి ప్రాముఖ్యంగా అర్థం అవ్వాల్సిన విషయం ఏంటంటే, ఎందుకు శాస్త్రులకి పరిసయ్యులకి యేసయ్య నచ్చలేదు, ఎందుకు ప్రధాన యాజకులకి అన్ని కంప్లైంట్స్ ఉన్నాయి అంటే, ఇప్పుడు చదువుకుందాం రండి. యోహాను సువార్త 16వ అధ్యాయం మొదటి నుంచి నేను చదువుతున్నాను. మీరు అభ్యంతర పడకుండా వలనని ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. అంటే ముందుగానే ఈ మాటలు మీకు చెప్తున్నాను. సో మీరు తెలుసుకొనిన వారై అభ్యంతర పడద్దు. ఎందుకు ఇలా అని ఆగద్దు, మీ ప్రయాణంలో మీరు ముందుకు వెళ్ళండి అని చెప్తూ ఏం విషయాలు రాయించారో చూడండి. వారు మిమ్మును సమాజ మందిరములలో నుండి వెలివేయుదురు. మిమ్మును చంపు ప్రతి వాడు తాను దేవునికి సేవ చేయుచున్నానని అనుకొను కాలం వచ్చుచున్నది. వాళ్ళకి కనీసం తప్పు చేస్తున్నానన్న ఫీల్ కూడా ఉండదు. వాళ్ళు ఏమనుకుంటారు? మేం దేవునికే సేవ చేస్తున్నాం అనుకుంటూ ఉంటారు. ఏమండి, దేవునినే చంపిన వారు ఆయన శిష్యుల్ని చంపలేరా? చంపారు. వారు అలా అనుకున్న కాలం వస్తుంది అని చెప్తూ ఆయన చెప్తున్న మాట చూడండి. వారు తండ్రిని నన్నును తెలుసుకొనలేదు గనుక ఈలాగు చేయుదురు. సో వారి మరణం వారు తెచ్చుకుంటున్నారు, వారు కొని తెచ్చుకుంటున్నారు. దేవుడు శపించకుండా ఆ పనిష్మెంట్ ని భూమి మీదకి కొంచెం డిస్ప్లేస్ చేస్తే కూడా నా రెండు నాకు ఇచ్చే అన్నట్లుగా నా శాపం అది ఎవరిది? నా శాపం నా మీదకి రావాలన్నట్టుగా కోరుండి వెళ్తున్న దానికి గల మెయిన్ అండర్లైన్ కారణం అసూయతో నిండిన కోపం, లేదా కోపం వలన వచ్చిన అసూయ. ప్రోగ్రెస్ అవుతుంది. ఆ కోపం ఎలా ప్రోగ్రెస్ అవుతుంది? ఒక అసూయగా ప్రోగ్రెస్ అయిపోతుంది. ఆలోచన చేద్దాం కొంచెం.
అందుకే నీ చుట్టూ అసూయ పడుతున్న వాళ్ళు ఉన్నారు అంటే నీకు అర్థం అవ్వాలి, అభ్యంతర పడద్దు. అండ్ నీ చుట్టూ ఉన్నవారు నిన్ను చంపాలి, ఇది బయట నుంచి రాదండి. విషయం అర్థమైందా? పిలాతుకి ఏమైనా ఆయన మీద కంప్లైంట్స్ ఉండేనా? లేవు. వీళ్ళందరినీ బట్టి పిలాతు యేసు ప్రభుతో మాట్లాడుతున్నాడు, వీళ్ళందరూ ఎందుకు నీ నేరాలు నీ మీద మోపుతున్నారు అని. సో వాళ్ళేమనుకుంటున్నారు, మేము దేవునికి సేవ చేస్తున్నాం అనుకుంటున్నారు. ఎలా? విశ్రాంతి దినం ఈయన ఉల్లంఘించారు. వాళ్ళకున్న కంప్లైంట్స్ అవన్నీ. సో యేసు ప్రభులో నిజ స్వరూపం ఎలా నెరవేరుతుందో చూస్తుంటే మరి ఆయన నెక్స్ట్ జనరేషన్ లో అవే స్టేజెస్ ఉంటాయా, ఉండవా? చెప్పాలి. ఈరోజు మన మైండ్ యాక్సెప్ట్ చెయ్యాలి కొన్ని విషయాల్ని. ఉంటాయా, ఉండవా? రోజ్ బెడ్ ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయొద్దండి. పూల పాన్పేం ఉండదు. ఆ పువ్వు రావడానికి కింద ఉన్న స్టెమ్ మొత్తం ఏముంటాయి? ముళ్ళులు అంటాయి. ఏమండి, ముళ్ళు లేకుండా రోజు వచ్చేస్తుందా? రాదు. అలాగనే ఈ అనుభవాలు లేకుండా ఆ అనుభవం రాదు. అంటాను, మరణం లేకుండా పునరుద్ధానం ఎలా వస్తుంది? మరి రెండో మరణం వలన మీకే హాని జరగదని చెప్పి హామీ ఇస్తున్న దేవుణ్ణి చూద్దాం. అందుకే ఆయన ముందుగానే చెప్తున్నారు, మీరు అభ్యంతర పడకుండా వాళ్ళని ఈ మాటలు మీతో చెప్తున్నాను. వారు మిమ్మును సమాజ మందిరముల్లో నుండి వెలివేయుదురు. ఏమండి, వారు నన్ను సమాజ మందిరం నుంచి వెలివేస్తారని యేసుప్రభు చెప్పుకుంటున్నారా? చెప్పాలి. అక్కడ ఏం చెప్తున్నారు? మిమ్మల్ని వెలివేస్తారు. ఇవన్నీ జరుగుతున్నప్పుడు ఏం గుర్తుపట్టాలి? నేను రైట్ వేలో ఉన్నానని గుర్తుపట్టాలి. చెప్పండి అన్నమాట. నేను రైట్ వేలో ఉన్నానని చెప్పాలి. హల్లెలూయా. మరి చంపుతారండి. మరి పైగా నేను దేవునికి సేవ చేస్తున్నాను అన్న ఫీలింగ్ లో ఉంటారండి. ఆలోచిద్దాం. అండ్ ప్రభు ఇస్తున్న ఇంకొక శ్రేష్టమైన మాట కూడా మనం ఈరోజు చదువుకొని ప్రార్థనలోకి వెళ్దాం. చూడండి, యోహాను సువార్త 15వ అధ్యాయం 24వ వచనం చూడండి. 23 నుంచి అవుతుంది. నన్ను ద్వేషించువాడు నా తండ్రిని కూడా ద్వేషించుచున్నాడు. ఇక ప్రభు గురించి చెప్తూ, ఆయన గురించి తాను గురించి చెప్పుకుంటూ, అంటే నన్ను ద్వేషిస్తున్నారు అంటే తండ్రిని కూడా ద్వేషిస్తారు. నన్ను ద్వేషించిన వారు, నా తండ్రిని ద్వేషించిన వారు మిమ్మల్ని కూడా ఏం చేస్తారు? చెప్పాలి. ద్వేషిస్తారు. మనం ఆయన వారైతే ఖచ్చితంగా మనం ద్వేషాన్ని రుచి చూస్తాము. మనం ఆయన వారు కాకపోతే స్నేహాన్ని రుచి చూస్తాం. చాలా
బాగా క్లారిటీ కావాలి మనకి ఈ విషయంలో. మన మైండ్ మనతో అబద్ధం ఆడడానికి వీల్లేదండి. నీకేంటని విషయం తెలియాలి, హృదయంలో ముద్రింపబడనివ్వు. ఎందుకు ఈ మాటలు చెప్తున్నారు ప్రభు తెలుసా? 24వ వచనం, ఎవడును చేయని క్రియలు నేను వారి మధ్య చేయకుండిన ఎడల వారికి పాపం లేకపోను. ఇప్పుడైతే వారు నన్నును నా తండ్రిని చూచి ద్వేషించుచున్నారు. వారిని అయ్యో పాపం అనడానికి కూడా అవకాశం లేని ఒక స్థితిలోనికి వెళ్తున్నారట. తెలియక చేసి తిని అనడానికి కూడా అవకాశం లేని ఏరియా అండి ఇది. ఎవడను చేయని కార్యాలు వాళ్ళ మధ్య చేయకపోతే అప్పుడు వారికి పాపం లేకపోయేది. సో పాపం వలన తీర్పు కూడా ఉండకపోయేది. కానీ ఆయన చేస్తున్న క్రియలు, ఆయన దేవుని క్రియలు చేస్తుండగా వాటిని గుర్తుపట్టలేని ఒక స్థితి ఉందే. అయ్యో, వారు నన్నును నా తండ్రిని చూచి ద్వేషిస్తున్నారు. ఆయన చేస్తున్న, ఇప్పుడు అర్థమైందా? ఆయన చేస్తున్న ఒక్కొక్క కార్యం వారికి ఎంతగా తీర్పును కొని తెస్తుందో. అనుభవ జ్ఞానం చేత ఇవి వివేచింపదగును. తన్ను తాను ఆయన ఒక మాదిరిగా పెట్టుకున్నారండి. తనకు ముందు తన వంశావళిలో కూడా ఆ మాదిరిని, ఆ ఛాయల్ని చూపించారండి. ఆ నిజస్వరూపం ఆయనున్న ఈ కాలం మొత్తంలో కంప్లీట్ చేశారు. ఇక మిగిలిన పార్ట్ సంఘముగా మన మీదనే ఉంది. పీరియడ్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత 5 కాండాలు మోషేతో రాయించారు అంటే నెక్స్ట్ చరిత్ర దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు ఎవరితో రాయించలేరా? జ్ఞాపకార్థ గ్రంథాలు లేవా? జీవ గ్రంథాలు లేవా? అప్పుడు గ్రంథాలు విప్పబడెను అంటే ఎన్ని గ్రంథాలు ఏమన్నా తెలుసా? నన్ను ఎవరు చూడట్లేదులే, నా ఆలోచనలు ఎవరు రికార్డ్ చేయట్లేదులే అనుకోవద్దు. ప్రతి క్రియకి మాత్రమే కాదండి, ఆలోచనలకి కూడా తీర్పు ఉందట. చెప్పండి, క్రియకి మాత్రమే కాదు ఆలోచనకు కూడా తీర్పు ఉందని. క్రియకి మాత్రమే కాదు ఆలోచనకు కూడా తీర్పు ఉంది. మాత్రమే కాదు ఆలోచనకు కూడా తీర్పు. సో ఫైనల్లీ మనకి ఏం అర్థం అవ్వాలంటే, ఆయన వంశావళిలో ఉన్న ఆ కార్యాలు ఏవైతే ఉన్నాయో అట్లా జయించారో వాటన్నిటికంటే శ్రేష్టంగా ఇలా ఉండాలి, ఇలా బ్రతకాలి అని యేసు ప్రభువులో ఆయన నెరవేర్చి చూపించారు. వాటిని మనం గ్రహించి ధ్యానించి మన బ్రతుకును కూడా మనం ట్యూన్ చేసుకుంటే మనకి మంచిది. ఇప్పటి వరకు ఎలా నడిచావో ఇక మీదటైనా ఆయన నేనే మార్గం అని చెప్పిన ఆ ఆలోచన విధానంలోకి ఎంటర్ అవుదాం. ఆయన నేనే మార్గం అని చెప్పిన ఆ అడుగులు వేద్దాం. క్రియల్లోనికి ఆయనను తీసుకుని వద్దాం. క్రీస్తుని ధరిద్దాం, రక్షింపబడదాం. కేవలం రక్షణ కొరకు మాత్రమే అని అనుకోవద్దు, ఆయన నిజంగా ప్రేమిద్దాం. ప్రార్థన చేసుకుందాం.